వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది. ఇదే కార్డు అటు రేషన్ అవసరాలతో పాటు ఆరోగ్యం సంక్షేమ పథకాలకు కూడా వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్డులపై కుటుంబ యాజమానిగా మహిళ పేరునే పెట్టాలని నిర్ణయం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ మరో గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా అక్టోబర్ 3 నుంచి కుటుంబాలను నిర్ధారించడానికి ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. పూర్తిగా గ్రామీణ స్వభావంతో కూడిన నియోజకవర్గాల్లో 2 గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై చర్చ సందర్భంగా పలు అంశాలపై నిర్ణయం జరిగింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యాజమానిగా గుర్తిస్తున్నందున ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డులో వెనుక భాగంలో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్ కార్డు విధానం రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో అమలవుతున్నందున ఈ నెల 25, 27 తేదీల మధ్య అధికారులు చేసిన అధ్యయనం వివరాలను ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం మంత్రులకు వివరించారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు ప్రస్తావించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ తెలంగాణలో తీసుకురానున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. రేషన్ కార్డు, రాజు, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పక్కన పెట్టాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అవసరం లేని సమాచారాన్ని సేకరించాల్సిన పని లేదని నొక్కి చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన సమాచారం, ఆ కార్డులో పొందుపరచిన వివరాలు, అప్డేట్కు సంబంధించిన అంశాలను నివేదిక రూపంలో నేటి సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని అధికారులను సీఎం ఈ సమావేశంలో ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలపై సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 2 ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని, అందులో ఒకటి గ్రామీణ ప్రాంతం, మరొకటి పట్టణ ప్రాంతంగా ఉండాలన్నారు. పూర్తిగా గ్రామీణ స్వభావంతో కూడిన నియోజకవర్గం అయితే 2 గ్రామాలను సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఒకవేళ పూర్తిగా పట్టణ స్వభావంతో ఉన్నట్టయితే 2 వార్డులు లేదా డివిజన్లను ఎంపిక చేసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. మొత్తానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలే ఏదైతే ఆ కార్డుకు మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను రూపొందించారు. మరి మొత్తంగా అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనట్టు కూడా పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, అలాగే ఇతర పథకాల వివరాలన్నీ కూడా ఉంటాయన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి అందులోనే అన్ని డేటా ఆధారంగా కూడా అర్హులను గుర్తిస్తామని అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి దీంట్లో ఈ డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం, మరి దీంట్లో అన్ని కూడా పొందుపరుచున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళని యజమానిగా గుర్తించాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులుగా సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వివరాలు కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరపాలని సూచించారు. మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఏదైతే ఎఫ్డిసి ఉన్నదో రూపకల్పన సెక్రటరీ లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన ఉన్నత స్థాయి సమావేశం అయితే మరి జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఈ మహారాష్ట్ర డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను కూడా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. మరి దీంట్లో ఆ సాధ్యాలన్నీ కూడా సమీక్షలో అయితే విచారించారు. మరి ఈసారి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డిజిటల్ కార్డ్ జారీ చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు అయితే వివరించారు. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, రాజు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇటు వితరించాలని కూడా సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు చెప్పారు. మరి వాటితో పాటు లేకుండా ఇటు కార్డులు జారీ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్. మరి దీంట్లో అపోహలు ఏమి పెట్టుకోకూడదు అన్నట్టుగా కూడా చెప్పారు. మరి రాష్ట్రంలో మొత్తంగా కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కో చోట ఒక గ్రామీణ, ఒక్కో చోట ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి దీన్ని విజయవంతం జరిగేలాగా ఎటువంటి పొరపాట్లు కానీ ఏం జరగకుండా పైలట్ ప్రాజెక్ట్ గా ముందు దీన్ని చేపట్టాలని, దాంట్లో విజయవంతం అయినాక అక్కడ వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిలోకి తీసుకొని దీన్ని మొత్తంగా కూడా క్లియర్ గా చేయాలన్నట్టుగా ఇటు ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి మొత్తంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఏ అంశాలు పొందుపరచాలని వివరాలను పూర్తిగా నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న మంత్రివర్గ ఉపసంఘానికి అయితే అందించాలన్నారు. ఇక దీంట్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన, అంటే ప్రతి మనిషి కూడా వచ్చేలాగా, ప్రతి ఇంటికి చేరేలాగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాగా చేయాలన్నారు. మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇలా అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇప్పటికీ ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ప్రతి ఇంటికి కూడా డిజిటల్ కార్డ్ అయితే వస్తుంది. దాంట్లో ఒకే కార్డు, ఒకే కుటుంబం అనేటట్టుగా, ఒకే రాష్ట్రం అన్నట్టుగా ఇది సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇది మరొక చరిత్రగా నిలిచిపోతుంది ఈ ప్రభుత్వంలో చెప్పొచ్చు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.